దాదాపు 25 ఏళ్ళ కింద చీర ఇది. షాపింగ్ ఏంటంటే లేడీస్ షాపింగ్ అంటే ఇష్టం కదా, చీరల షాపింగ్ అంటే మరీ ఇష్టము. మా తమ్ముని వాళ్ళు పెళ్లి కూతురు చేసింది బేబీని. మేము ఇద్దరికి ఏం చేసిందంటే మా ఇద్దరికి షాప్ తీసుకెళ్ళి తల్లి పిల్లల చీర నాకేం చేసిందంటే చెరొకటి కొనిచ్చింది మా ఇద్దరికి. ఇది కట్టుకున్నప్పుడల్లా యుఎస్ అని గుర్తుకొస్తుంది. నా కొడుకు అమెరికా పోయింది అనేది గుర్తింపు ఇది నాకు. అందరు అటు నువ్వు వైట్గా ఉంటావు కదా, బ్లాక్స్ తో బాగుంటది, మా మర్దన్లు అంటారు, మా అక్కలు అంటారు, మా చెల్లెన్లు అంటారు, చాలా బాగుంటాయి అక్కడ నువ్వు ఏడ తీసుకుంటావు అని చెప్పి ఊక అంటారు. ఒక 15 years అయింది ఇది. మ్యారేజ్ డేకి తీసుకున్నా ఇది. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. పాప ఓన్ ఫంక్షన్, దీని ప్రైజ్ 1500. దాని తర్వాత ఏం చూపించాలి, సిటీకి వచ్చిన కొత్తలో ఇదొక చీర తీసుకున్నా, ఫస్ట్ టైం చీర. కాకపోతే 25 years అవుతుంది. దీనికి మ్యాచింగ్ ఏం తీసుకోలేదు, ఇంకా అయిపోయింది అప్పుడు తీసుకున్నది. కాబట్టి ఒక బ్లాక్ బ్లౌజ్ వేస్తున్నా దీనికి. నాకు పెళ్లి చీర అంటే అప్పుడు పెళ్లి చీరలు ఎట్లంటే మామూలుగా ప్లెయిన్ శారీస్ ఉండే, కాబట్టి నా ఇష్టంతో నేను ఒక పెళ్లి చీర తీసుకున్నా. నాకు చాలా ఇష్టం ఈ చీర. పెళ్లి చీర నేను అప్పుడు నాకు తెలియదు పెద్దగా, కాబట్టి నా సొంతంగా తీసుకున్నా ఇది. మా మ్యారేజ్ డేకి తీసుకున్నా ఇది. అసలు ఇది ఎప్పుడు తీసుకున్నా గుర్తుకొచ్చింది. ఎప్పటికంటే జనగంలో మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలిసిన షాప్ లో తీసుకున్నా ఈ శారీ. ఇది ఏంది, పోచంపల్లి శారీ. ఇంకో చీర గుర్తుకొస్తుంది. ఈ చీర మా ఫ్రెండ్ వల్ల కొడుకు పెళ్లి పెట్టారు నాకు. ఇంకో ఇది ఎక్కడిది గుర్తుకొస్తలేదు. ఇది ఈ చీర ఎక్కడదంటే వరలక్ష్మి రథం చీర తీసుకున్నా. మా ఆయనకి ఇష్టమైన కలర్ ఇది. దేం బ్లౌజులు అంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి కొన్ని సెట్ అయితే లేవు, మామూలుగా గోల్డ్ కలర్ వేస్తున్నా అంతే. ఇది ఒక గ్రీన్ శారీ, పట్టు శారీ. కుక్కడపల్లిలో షాపింగ్ పోయినాం నేను మా ఆయన. గ్రీన్ శారీ తీసుకున్నా, పట్టు చీర. ఇది 5000 ఇది. మా బేబీ ఫస్ట్ జీతం ఎత్తినప్పుడు చీర ఇది. చాలా ఇష్టం ఈ కలర్ అంటే, తీసుకుపోయి నాకు మంచిగా ఇప్పించింది. ఎంత బాగుందో, నాకు చాలా ఇష్టం కలర్. రెడ్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. ఇదైతే చాలా సంవత్సరాల చీరే. చెప్తాది దీని ఇంకా స్టోరీ. ఇంకోటి ఏంటంటే మా తమ్ముని పెళ్ళప్పుడు తీసుకున్న చీరే, దాదాపు 25 ఏళ్ళ కింద చీర ఇది. మెరూన్ కలర్. అప్పుడు ఇదే కలర్, నాకు రెడ్ మెరూన్ అంటే చాలా ఇష్టం కాబట్టి మెరూన్ కలర్ తీసుకున్నా. ఇంకా బాగుంది చీర. కాకపోతే బ్లౌజ్ లేదు, బ్లాక్ వేస్తా, లేకపోతే గోల్డ్ కలర్ వేసుకుంటా అంతే. ఈ చీర అయితే బాగా గుర్తుకుంటుంది నాకు. ఎందుకంటే ఈ చీర మా మ్యారేజ్ డేకి అప్పుడు ఏంటంటే మా బాబు యుఎస్ వెళ్ళిండు. ఇంకా మేము బాధలు ఉన్నాం, మ్యారేజ్ డే ఏముంది ఎక్కడ పోయే ఫోటో అట్లా ఏమైనా సప్ట కూకుంటే మా బేబీ ఏం చేసిందంటే అక్కడ ఇవే చీరలు బాగుంటాయి అని పంపించినాక చెప్పింది, ఇక్కడ బాగుంటాయి అమ్మా, ఇక్కడ అటు సైడ్ ఇవే తమిళనాడు సైడ్ ఇక్కడ బాగా కడతారు అని ఈ చీర పంపించినాక చెప్పింది నాకు. ఇది కట్టుకొని గుడికి వెళ్ళినాం మేము ఆ రోజు. అసలు దీని కాంబినేషన్ అదే, ఆ బ్లౌజ్ కొంచెం మంచిగా సెట్ కాలే కాబట్టి దీని కాంబినేషన్ ఇప్పుడు ఏంటంటే ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అని నేను ఏ కలర్ తీసుకున్నా. బాగుంది ఇది. ఇట్లా వర్క్ బ్లౌజులు చాలా తక్కువనే నాకు. మెరూన్ కాబట్టి చీర చూస్తే మెరూన్ అనిపిస్తుంది, కానీ అసలు ఈ బ్లూ కలర్ ఇది చాలా ఇష్టం. ఈ చీర ఈ కలర్ బాగా ఇష్టంతో తీసుకున్నాం బేబీ పెళ్ళికి. ఇది ఎలా తీసుకున్నా, ముగ్ధ. ఓకే, ముగ్ధ చీర ఇది. చాలా బాగుంటాయి ముగ్ధల చీరలు, చాలా బాగుంటాయి. కాకపోతే నాకు మెరూన్ బార్డర్ ఈ కలర్ అంటే చాలా ఇష్టం, ఈ కలర్తో తీసుకున్నాం. దీనికి వర్క్ బ్లౌజ్. చీర ఎక్కడదబ్బా,
అన్ని గుర్తుకుంటలేవు, కాకపోతే కొంచెం లేటుగా గుర్తుకొస్తుంది అసలు నాకు. ఈ కలర్స్ చాలా ఇష్టం. ఈ చీర ఎంత బాగుందంటే అంత బాగుంటుంది, చాలా ఇష్టం నాకు చీర అంటే. ఈ కలర్స్ చాలా ఇష్టం అసలు నాకు. ఎంత బాగుంటుంది ఇది అయితే, కట్టుకుంటే చాలా బాగుంటుంది. చందన బాస్లో తీసుకున్నా ఇది. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు పెళ్ళికి నేను తీసుకున్నా ఇది. చాలా బాగుంటుంది, చాలా ఇష్టం. ఇప్పుడు చాలాసార్లు కట్టిన, ఒక 15 years అయింది ఇది. ఓకే, పట్టు చీర చూపిస్తా. ఇంకొకటి కొంచెం పట్టు చీరలు ఏం చేసి మా బేబీ ఏంటంటే, ఇట్లా పెడితే చీరలు ఖరాబ్ కాదు, జిప్ ఉండేటి తీసుకొని ఆర్డర్ పెట్టింది, ఆన్లైన్లో పెట్టింది, తెప్పించి ఇట్లా అన్ని సెట్ చేసి పెట్టింది. కాకపోతే వర్క్ అప్పుడు పెళ్ళి, అప్పుడు కరోనా, చాలా ఇబ్బంది పడ్డాం. ఈ వర్క్ చేయించడం అసలు ఎక్కువ తీసుకోలే నేను పట్టు చీరలు. మా పాపకు అంతా 4 తీసుకున్నా, నేను 1-2 తీసుకున్నా అంతే. కాబట్టి అప్పుడు కరోనాలో ఎవ్వరు రాలే అసలు. ఒక 50 members పెళ్ళి అయింది, చాలా బాధగా అనిపించింది ఎవరు రాలేదని. కాకపోతే ఇప్పుడు మా బేబీకి నాకు సేమ్ ఉండాలని ఇద్దరం రెడ్, పెళ్లి కూతురికి రెడ్ చీరనే తీసుకున్నాం. అసలు నేను రెడ్ చీరనే తీసుకున్నా. రెడ్ అంటే చాలా ఇష్టం నాకు. రెడ్ తీసుకున్న. ఇదొకటి వర్క్ బ్లౌజ్ పూసలతో వేయించిన, చాలా బాగుంది ఇది. ఎక్కువ రెడ్ అంటే ఇష్టం నాకు. రెడ్, బ్లూ, గ్రీన్ అంత డార్క్ కలర్ అంటే చాలా ఇష్టం నాకు. ఇది తీసుకుందాం. మళ్ళా రెడ్ వస్తుంది చేతికి. అసలు రెడ్ ఏమైనా అసలు ఎవ్వరు చూసినా నీకు రెడ్ అంటే చాలా ఇష్టం నువ్వు అంటారు, అది నిజమే. కాకపోతే నేను ఏమైందంటే, ఇది శిల్పారామం పోయినా, ఫస్ట్ టైం శిల్పారాంలో రెడ్, అన్నిటికంటే నాకు రెడ్ నచ్చింది. రెడ్ తీసుకున్నా, శిల్పారాంలో తీసుకున్నది. చీర పట్టు శారీ మామూలుగా ప్లెయిన్ లో కుట్టించుకున్న. వర్క్ అంటే ఇక మామూలుగా ఎందుకు వద్దులే అనుకుని ప్లెయిన్ కుట్టించుకున్నా. ఇది ఇంకా రెడ్ అనుకుంటారు కదా. ఇంకొకటి ఏంటంటే బ్లాక్ చూపిస్తా. అసలు బ్లాక్ అంటే ఎంత బాగుంటుందో, నాకైతే చాలా ఇష్టం. అందరు అంటారు నువ్వు వైట్గా ఉంటావు కదా, బ్లాక్స్ తో బాగుంటది. మా మర్దన్లు అంటారు, మా అక్కలు అంటారు, మా చెల్లెన్లు అంటారు, చాలా బాగుంటాయి అంటారు. నువ్వు ఏడ తీసుకుంటావు అని చెప్పి ఊకంటారు. ఒకటి ఏంటంటే, నేను బంజారా హిల్స్ లో రంగోలీలో తీసుకున్నా. ఇది రంగోలీ శారీ. రంగోలీ అంటే చాలా బాగుంటాయి. దీని మ్యాచింగ్ ఈ బ్లౌజ్ తీసుకున్నా. రెడీమేడ్ బ్లౌజ్ ఇది మ్యాచింగ్ తీసుకున్నా. రంగోలీ శారీ ఇది. ఫస్ట్ చూడంగానే బ్లాక్ నచ్చింది కాబట్టి బ్లాక్ తీసుకున్నా. అబ్బా ఇప్పటికే చాలా అలసిపోయినా, ఎందుకంటే ఇవన్నీ తీయడం, ఇవన్నీ బయట పెట్టడం చాలా ఇబ్బంది పడ్డా. ఇంకా చూపిస్తా, ఎందుకంటే అందరు చూడాలి, ఎప్పుడు చూడలేదు. మా మరదలు ఊగంటారు, అక్క నీ చూపించవా అక్క ఊగంటారు. కాకపోతే వాళ్ళు రారు, వస్తలేరు కాబట్టి నేను వీళ్ళకి ఇట్లా వీడియో లెక్క చూపిస్తున్నా. ఇది ఏంటంటే, మా పాప గృహప్రవేశానికి ఏముందంటే పెట్టుబోతల చీరలు పెట్టినాము వాళ్ళ అత్తగారి సైడు. ఏంటంటే నేను ఒకటి గుర్తింపుగా ఉంచుకుందామని ఇలాంటి పెట్టుబోతలు పెట్టినాం వాళ్ళకి. మా బేబీ వాళ్ళ అత్తగారి అందరికి ఇలాంటి చీరలు పెట్టిన పెట్టుబోతలకు. నేను ఒక చీర గుర్తింపుకు నేను ఒకటి ఉంచుకున్నా. ఇలా ఇది సుత 2 బార్డర్ వచ్చింది, గ్రీను, చాలా బాగున్నాయి. పింక్ వస్తుంది, పింక్ గ్రీన్ కాంబినేషన్. ఇది పింక్ అన్న అసలు చాలా ఇష్టం. మెయిన్ ఏంటంటే డార్క్ కలర్ అంటే చాలా ఇష్టం. పింక్ కలర్, గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. దీనికి సింపుల్ గా బార్డర్ వచ్చింది. కేరళంలో తీసుకున్నా. ఇది సద్దుల బతుకమ్మ తీసుకున్నా. ఇది ఇంకేం చూపించాలి, సరే ఇది చూపిద్దాం. ఇది బ్లౌజ్ వర్క్ వేయించిన, సింపుల్ గా వర్క్ వేయించిన. అన్ని ఏవి ఉన్నాయి కదా, ఒక 4-5. సర్లే మామూలుగా సింపుల్ వేయిద్దామని ఇంకా ఇట్లా సింపుల్ గా వేయించేసిన. నాకు ఈ కలర్స్ బాగుంటది, కట్టుకున్నా. మొన్న మా బేబీ సుత కట్టుకుంది, ఏది దీపావళి రోజు. బాగుంది మా బేబీ సుత. ఇది ఏంటంటే మామూలుగా అంటే ఇది లినిన్ కాటన్ చీర. ఇది మా ఫ్రెండ్స్ పోయినా, మేము షాపింగ్ పోయినప్పుడు నేను ఈ చీర బాగుంది అని మా ఫ్రెండ్ చెప్పింది నాకు.
కాబట్టి మా ఫ్రెండ్ సెలెక్షన్ ఇది, మా ఫ్రెండ్ సెలెక్షన్ కాబట్టి నేను తీసుకున్నా. సరే నచ్చిందిలే, నాకు నచ్చింది, ఇద్దరు నచ్చిందని తీసుకున్నా. ఈ కలర్, దీని బ్లౌజ్ ఇది. ఈ సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనోడు శ్రీకాంత్ అమెరికా పోయి, మా శ్రీకాంత్ అమెరికా పోయినప్పుడు ఫస్ట్ సాలరీ వచ్చిందమ్మా చీర కొనుక్కోమని చెప్పింది నాకు. ఎంత బాగుందంటే బాగా గుర్తుంది నాకు ఈ కలరు, ఈ చీర. ఎట్లా అంటే ఫస్ట్ సాలరీ కదా మనకు అనేది గుర్తింపు బాగా. కాబట్టి నేను సింపుల్ బ్లౌజ్ కుట్టించుకున్నా. ఇది కట్టుకున్నప్పుడల్లా యుఎస్ అని గుర్తుకొస్తుంది, నా కొడుకు అమెరికా పోయింది అనేది గుర్తింపు ఇది నాకు. ఫస్ట్ సాలరీ ఇది. ఇది మామూలుగా ప్లెయిన్, మామూలుగా సింపుల్ గా కుట్టించుకున్నా దీనికి బ్లౌజ్. చూడండి, యుఎస్ నుండి మా బాబు డబ్బులు పంపిస్తే శారీ తీసుకున్నాను. అమ్మాయి ఈ చీర సుధా నాకు బాగా గుర్తుకొస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ఒకటి ఏంటంటే మేము గుట్టకి వెళ్ళినాం, అసలు ఎక్కడికి వెళ్ళాలి ఆ రోజు. ఏమైందంటే గుట్ట పోదామా అని ఇంకా నైట్ అనుకున్నాం, పొద్దున్నే గుట్టకి వెళ్ళిపోయినాము. ఇది ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు చీరలు నేస్తారు, వాళ్ళ దగ్గర తీసుకున్నా. బాగుంది, నేను గుట్టలు కట్టుకొని ఈ చీర గుట్ట కట్టుకెళ్ళిన. ఇది ఒకటి ఏంటంటే అసలు మా పిల్లలు ఇద్దరు లేరు, బేబీ లేదు, బెంగళూరులో డ్యూటీ చేస్తుంది. ఇంకొకటి మా శ్రీకాంత్ యుఎస్లో ఉండు. మేమేందంటే గృహప్రవేశానికి సింపుల్గా వేసుకున్నాం, అంతే, ఎవరిని విలువలేదు. ఏదో పాలు ముంగిచ్చి ఇక కొత్త బట్టలు తీసుకోవాలి కదా అని ఏం చేసిన అంటే మామూలుగా ఇది తెచ్చుకున్నా. మామూలుగా కాటన్ చీరని అంతే సింపుల్గా ఇది తీసుకున్నా. పాలు ముంగించుకోనికి ఈ చీర తీసుకున్నా నేను. ఇది గ్రీన్. గ్రీన్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం. అసలు నాకు రెడ్ ఇష్టం, మా ఆయనకు గ్రీన్ ఇష్టం. చూడండి ఒకసారి, కాటన్ చీర ఇది. ఎందుకంటే మేము అక్కడ దావత్ చేసినాం, ఏది మేము పొలం కొన్నాం కాబట్టి అక్కడ దావత్ చేసినప్పుడు ఇది గ్రీన్ కలర్ మా ఆయనకి ఇష్టమైన చీర. ఆయన నాకు తెలియకుండానే తెచ్చిండు, అసలు నాకు తెలియదు, నన్ను తీసుకెళ్ళలేదు. గ్రీన్ తెచ్చిండు, చాలా బాగుంది. ఇక నాకు తెలియకుండా తెచ్చింది కాబట్టి సరే ఓకే నాకు నచ్చింది అని చెప్పి ఇది కట్టుకున్నా. దావత్ మా శ్రీకాంత్ యుఎస్ నుండి వచ్చి అక్కడ దావత్ చేసిన వచ్చినప్పుడు, కాబట్టి గ్రీన్ కట్టుకున్నాను నేను ఆ రోజు. అసలు ఈ చీర అంటే అసలు నేను చూడలేదు. కాకపోతే మా తోటికోడలు ఏం చేసిందంటే, మనం అందరం బతుకమ్మ ఆడలేక కలర్ కట్టుకుంటున్నాము చెల్లె, మరి నీకు తీసుకోవాలని అడిగింది. అంటే తీసుకో, అందరి లెక్క నేను సుత అంతే కదా, మీరు ఏది తీసుకుంటే నేను అదే తీసుకుంటా అని చెప్పిన. అసలు పోదామని అన్ని చదువుకున్నా కానీ ఫీవర్ వచ్చి నేను పోలేకపోయినా, అసలు అందరితోని నేను బతుకమ్మ ఆడలేకపోయినా అని చాలా ఫీల్ అయినా నేను. ఇంకా అంత అది అట్లనే పెట్టేసిన, ఇంకా కట్టుకోలేదు చీరే. ఏంటంటే ఇది ఒక కలర్ అంటే చాలా ఇష్టం. కాకపోతే నాకు ఏంటంటే ఈ చీర ఎవరు పెట్టినంటే, అసలు నేను కొన్ని ఏళ్ళ తర్వాత మా మేనమామల ఇంటికి పోయినా. ఇంకా మా అత్తమ్మ ఏం చేసింది, ఎప్పుడు రాలేదు కదా బిడ్డ అని ఏం చేసిందంటే నాకు ఒక చీర పెట్టింది. కానీ నేను అప్పుడు ఏం అనిపించలే, చీకట్లా సర్లే అని అనుకున్నా. కానీ నాకు కలర్ బాగా నచ్చింది. అదే బ్లౌజ్ గుర్తుంటుందని ఏం చేసిన అంటే అదే బ్లౌజ్ కుట్టించుకున్నా. సరే కలర్ బాగుందని ఇంకా కట్టుకోలే, కొత్త చీరనే ఇది, మొన్ననే పోయొచ్చినాము. పెళ్లి అయినా కాంచి పోలేదని నా బిడ్డకి బట్టలు, మాకు బట్టలు, అందరికి బట్టలు పెట్టిర్రు. నేను ఇది కట్టుకుందామని పక్క పెట్టుకున్నా. అసలు ఈ తర్వాత చెప్దాం. ఈ చీర గుర్తుకొచ్చింది. అయితే ఒకటి ఏంటంటే మా బాబుది బర్త్డే, మా శ్రీకాంత్ బర్త్డేకి ఏం చేసినామంటే పెద్దమ్మ గుళ్ళో దావత్ చేసినాం. మేము దావత్ చేసినప్పుడు ఈ చీర తెచ్చుకున్నా నేను. నా కొడుకు బర్త్డే చేసినాం కదా, నాకు మా శ్రీకాంత్కు మేము అందరు కొత్త బట్టలు తెచ్చుకున్నాం. అన్నీ బర్త్డే గ్రాండ్గా చేసిన నేను. యాటికి వేసి బోనం వేసి గ్రాండ్గా చేసిన అక్కడ పెద్దమ్మ గుడి. గుర్తుకొచ్చింది నాకు. ఒకటి ఏంటంటే మా బిడ్డ మా కవిత ఏం చేసిందంటే, మీ ఇద్దరం మా అక్క అంటే మా తోటికోడలు, మా యారాలు, మేమిద్దరికి ఏం చేసిందంటే మా ఇద్దరికి షాప్ తీసుకెళ్ళి తల్లి పిల్లల చీర నాకేం చేసిందంటే చెరొకటి కొనిచ్చింది మా ఇద్దరికి. మీకు నచ్చింది తీసుకొని చిన్నమ్మ అని చెప్పి అంటే నేనేం చేసిన, మా అక్కనో ఏం చేసిందంటే ఆమె మెరూన్ కలర్ తీసుకుంది. ఇక ఇద్దరు ఒకే కలర్ వద్దులే అని నేనేం చేసిన, సేమ్ ఇద్దరికి బరాబర్ తీసుకుంది, సేమ్ ఒకటే.
ఇంకోటి ఏంటంటే నేను ఇది తీసుకున్నా, తల్లి పిల్లల చీరలు వచ్చినాయి కదా అప్పుడు, కాబట్టి మా ఇద్దరికి చెరొక చీర ఊరిచ్చింది. కేఎల్ఎంలో తీసుకున్నాం ఇవి. ఇప్పుడు అంటే చెప్తా, అంటే చీర చాలా పాత పడ్డది, కాకపోతే దీనికి బ్లౌజ్ లేదు. ఇంకో బ్లౌజ్ మొన్ననే కుట్టించిన దీనికి, ఏదో సింపుల్ ఒకటి ఉండాలని. చీర సుత అయిపోయింది ఇది, కాకపోతే దాదాపు ఒక 15 ఏళ్ళు అయిపోయింది ఈ చీర తీసుకొని. మా ఫ్రెండ్ వాళ్ళు మొగ్గం వేస్తారు, వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాయి చీర, బాగుంటాయి అని చెప్పింది. సరే నాకు ఇది బాగా నచ్చింది, కలర్ సూత, దీని బ్లౌజ్ మంచి మ్యాచింగ్ అయింది. మొన్న ఒక రోజు కట్టుకున్నా, చాలా బాగుంది. అసలు ఈ చీర మా బేబీది అసలు, కాకపోతే నా దాంట్లో వచ్చింది. ఏంటంటే మమ్మీ నాకు బ్లూ కలర్ కావాలి చీర అని అనగానే, అసలు నా బిడ్డ అడిగింది కాబట్టి నేను ఇమ్మటి అదే రోజు పెళ్లి రోజు పోయి షాపింగ్ చేసి నేను ఈ బ్లూ కలర్ చీర తీసుకున్నా. ఇవన్నీ చీరలు కొంచెం లాస్ట్ వస్తుంది నాకు. ఇవన్నీ తీసి బయట పెట్టి మరత పెట్టి ఇటు పెట్టుడు అటు పెట్టుడు. అసలు ఏమైందంటే ఈ పెళ్లిళ్ళకి మంచిగా కట్టుకుందాము, మంచిగా రెడీ అయిదామని అసలు కొత్త చీరలు చాలా ఉన్నాయి, కట్టనిస్తే ఇప్పటికి ఉన్నాయి. కాబట్టి ఇక ఎక్కడ పోలేదు, ఈ కరోనాలో ఎక్కడ పోయినాము, అసలు మేము ఎక్కడ పోలేదు. ఇంకా ఇప్పుడు ఈ మధ్యనే అసలు ఎక్కడక్కడ పెళ్లిలో పోతున్నాము. ఇక అవన్నీ కొత్త సుత బయట పెడుతున్నా. ఇంకా ఇది కట్టుకోలేదు, ఇసుక కట్టుకుంటే ఈ మధ్య మళ్ళీ అన్ని కొత్తగా కట్టేస్తున్నా. ఈ కలర్ బాగుంది. గ్రీన్ అంటే నాకు ఇష్టమని నా బిడ్డకు తెలుసు అసలు. కాబట్టి ఏం చేసిందంటే 4-5 చీరలు తీసుకొని నాకు పంపించేసింది. పంపిస్తే నేనేం చేసిన, నేను గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి నేను పక్కకు పెట్టుకున్నా. ఇది బోనాలు పండుగ రోజు కట్టుకున్నా. ఇది అసలు ఈ చీర బేబీ అన్ని కలిసిపోయినాయి, ఇద్దరు ఒక దగ్గరనే ఉంటుంటాయి. కాకపోతే ఇది బేబీ ఏంటంటే పెళ్లి కూతురు, మా తమ్ముని వాళ్ళు పెళ్లి కూతురు చేసింది బేబీని. ఇది మా తమ్ముడు తెచ్చిన చీర. ఈ చీర పట్టు చీర తెచ్చింది మా తమ్ముడు. అసలు నాకు చెప్పలే, చీర తెచ్చి బ్లౌజ్ కుట్టించేదాకా నాకు తెలియదు. తెచ్చినాక అక్క బ్లౌజ్ కుట్టిండ్రని మా మరదలంటే అప్పుడు బ్లౌజ్ కుట్టించినాం. అప్పుడప్పట్లో అసలు ఆ అమ్మాయి అయితే ఆ రోజే కుట్టించింది. మాకు తెలిసిన అమ్మాయి శ్రావణి అనగా, ఆమె బాగా పరిచయం మాకు. బ్లౌజులు ఆమె కుడుతుంది. ఇది పెళ్లి కూతురు చీర మా బేబీది. అబ్బా ఇవన్నిటికి కొన్ని చీరలకు బ్లౌజులకు చీరలు ఇవన్నీ సెట్ చేయలేక ఇవాళ పొద్దున్న నుండి ఇబ్బంది పడుతున్నాయి నేనైతే. అసలు మా బేబీకి హెల్త్ బాగాలేక ఇవన్నీ నేను చూపిస్తున్నా. ఇది ఏంటంటే ఆన్లైన్ లో పెట్టిన చీర. ఇది ఆన్లైన్ చీర బాగుంది, ఫస్ట్ టైం పెట్టుకున్నా నేను ఆన్లైన్ లో. ఇది ఒక పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది, పింక్ కలర్ బార్డర్. నేను నా మన్నరాలు ఇద్దరం కలిసి బతుకమ్మ పండుగ కట్టుకున్నాం. ఇవి అంటే అన్ని రెడ్, గ్రీన్, పింక్ ఇవే ఎక్కువ ఉంటాయి నా దగ్గర. కాకపోతే ఒకటి ఏంటంటే ఒకరోజు నర్సింగ్ అనేది అక్కడ చీరలు బాగుంటాయి, ఎల్బీనగర్ పోయి ఉంటుంది. మా మరదల దగ్గర పోతే ఏమైందంటే, అరే మా మరదలు లేకుండా బయటకు పోతే ఏమైనా సరే షాపింగ్ చేద్దాము అని నేను మా ఆయన ఇద్దరం కలిసి షాపింగ్ వెళ్ళాము. అబ్బా నాకు చీర బాగుంది అని చెప్పిన, సరే నీకు తీసుకో అంటే నేనేం చేసిన 4 చీరలు తెచ్చుకున్నా ఆ రోజు. ఇక ఇట్లా కాటన్ బాగుంటుందని ఈ టైప్ ఈ మోడల్ తీసుకున్నా. అన్ని ఉన్న కలర్లే వద్దు అని ఏం చేసిన అంటే కలర్ మార్చిన ఈ చీర. ఇది బాగుంది, ఇది కొత్త చీర, ఇంకా ఇంతవరకు నేను కట్టుకోలే. అబ్బా ఇవన్నీ చూపియాలంటే నాకు ఆస్తి వస్తుంది. కాకపోతే నేను ఏం చేస్తా అంటే మళ్ళీ మీరు చూపియన్నారనుకో మళ్ళీ చూపిస్తా, కానీ కొంచెం టైం తీసుకుంటా. పొద్దున్న నుండి ఎలా పొద్దున 7-7:30 కాంచి నేను చీరలతోనే ఉన్నా. అన్ని సర్దేసిన మొత్తము. కాకపోతే ఏంటంటే చాలా టైం పట్టింది. ఈ మధ్య ఏమైందంటే బయటకు వెళ్దాం బోర్ వస్తుంది అంటే సరే అని మా ఆయన ఏం చేసిందంటే షాపింగ్ తీసుకుని. ఏంటంటే లేడీస్ షాపింగ్ అంటే ఇష్టం కదా, చీరల షాపింగ్ అంటే మరీ ఇష్టము. నాకు ఏమైందంటే చీర బాగా నచ్చింది. అసలు ఏంది ఇట్లుంది క్లాత్ అని నేను అడిగితే ఇది ఒక ఆర్గంజా శారీస్ అని చెప్పిర్రు, కానీ బాగుంది, క్లాత్ బాగుంది, దీని మెటీరియల్ బాగుంది. బ్లౌజ్ ఇది ఒక ఈ కలర్ ఇచ్చిర్రు, చాలా బాగుంది, ఆర్గంజా శారీ ఇది. అసలు ఈ చీరలు ఏంటంటే ఈ బ్లౌజ్ ఇట్లా టాన్లో దొరుకుతాయి మనకు, ఈ చీర వస్తుంది అసలు టాన్లో దొరుకుతాయి. టాన్లో ఇచ్చారు మనకు, 6 మీటర్లు తీసుకున్నా, దీన్ని కుట్టించేసిన బాగుంది. ఇంకా చాలా ఉన్న చీరలు చూపించాలంటే, కాకపోతే నేను అలసిపోయిన బాగా.
కాదు మళ్ళీ ఒక రోజు చూపిస్తే కానీ మా బేబీ ఛానల్కు లైక్ కొట్టండి, షేర్ చేయండి.